హాయ్ ఫ్రెండ్స్, రావ్ బౌద్ధర్ మూవీ ఒపీనియన్ చూద్దాం ఒకసారి. ఈ సినిమా వచ్చేసి మనకి కేర్ ఆఫ్ కంచరపాలెం డైరెక్టర్ అయిన వెంకటేష్ మహా గారు తీయడం జరిగింది. ట్రైలర్ కట్ అయితే కొద్దిగా అర్థమైనట్టు, కొద్దిగా అర్థం కానట్టు, కొద్దిగా వింతగా ఉన్నట్టు, అక్కడక్కడ వచ్చేసి నేనొక్కడినే వైబ్స్ అనేటివి కూడా వచ్చాయి. సో ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఒక చిన్న లుక్ వేద్దాం. ఈ సినిమాలో మనకి సత్యదేవ్ గారు ఎలాగో యాజ్ యూజువల్గా ఆయన పర్ఫార్మెన్స్ తిరగతీస్తారని తెలుసు, కానీ కథ అనేది ఎంతవరకు సూట్ అవుతుందనేది ఇక్కడ మనకి అసలు ప్రశ్నగా వస్తుంది. ఎందుకనంటే ఇలాంటి సినిమాల్లో మనకి కలెక్షన్స్ ఎక్కువ రాకపోయినా కానీ సినిమాలో కథ అనేది చాలా బాగా ఉంటుంది. ఒకవేళ హిట్ అయితే మాత్రం జనాలు చెప్పుకునే కథలాగా మారబోతుంది. ఎందుకనంటే అప్పట్లో ఆ సినిమా వచ్చింది కదా కాజల్ది, అంతా జరుగుతూనే ఉంటుంది, చివరికి వచ్చేసరికి తనలోనే మొత్తం జరుగుతున్నట్టు ఆ ట్విస్ట్ అనేది ఎలా ఉంటుందో అలాగే కేర్ ఆఫ్ కంచరపాలెంలో కూడా మొత్తం కథ చెప్తాడు, చివరిలో ఆయన కథనే అని రివీల్ చేస్తాడు. సో ఇది కూడా వచ్చేసి కొద్దిగా అలాగే అనిపిస్తుంది. అంటే తనలో తాను జరుగుతున్న వాటి గురించి డైరెక్టర్ చెప్పదలుచుకున్నాడా అనే దాని మీద మనకి ఉన్నది. అలాగే మహేష్ బాబు గారి వాయిస్ అనేది ఈ సినిమాకి అస్సలు సెట్ కాలేదు. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి మహేష్ బాబు గారు కాకుండా వేరే వాళ్ళతో వాయిస్ ఓవర్ చెప్పించి అంటే చాలా బాగుండేది. కానీ ఆయన ప్రొడక్షన్లో వస్తుంది కాబట్టి ఇక చెప్పాలని చెప్తున్నట్టు చెప్పారు, కానీ ఏదో అడ్వర్టైజ్మెంట్కి ఇస్తారు కదా అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చారు. కానీ సినిమాలో కంటెంట్ మాత్రం బాగుంటే మాత్రం ఎవరు ఆపలేరు. సత్యదేవ్ గారు చూజ్ చేసుకునే కథలు కూడా అలాగే చాలా బాగుంటాయి. సో మనకి ఈ సినిమా అనేది ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుందనే ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ బేస్ మీద ఉండొచ్చు. సో మనకి ఏదొస్తుందో తెలీదు, కానీ సినిమా మాత్రం హిట్ కావాలని కోరుకుంటున్నా. ఎందుకనంటే సత్యదేవ్ గారు చాలా కష్టపడే వ్యక్తిత్వం గలవారు. సో ఇందులో ఎలా ఉన్నా కానీ ఒకవేళ సినిమాను హుక్ చేసి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే కంటెంట్ ఉంటే మాత్రం సినిమా అనేది గ్యారంటీ హిట్ అవుతుంది. ఒకవేళ సినిమా అనేది ప్రేక్షకులకు అర్థం కాకుండా కంగిరి బింగిరి తీసిండు అనుకో మాత్రం సినిమా మొత్తం అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకనంటే ఒక మంచి కథ అనేది మంచి కథలాగా అనిపిస్తుంది. సో ఆ మంచి కథను మంచిగా ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు ప్రజెంటేషన్ చేస్తే మాత్రం ఈ సినిమా పక్కా హిట్ అయ్యే ఛాన్సెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. లేకపోతే మనకు చెప్పినట్టుగానే ఒక మంచి ప్రయత్నంగా మాత్రం మిగిలిపోతుంది. సినిమాలో చెప్పుకోవడానికి నెగిటివ్స్ ఏం లేవు. మనకి సత్యదేవ్ గారు వారు చేసినట్టు యాక్టింగ్ అనేది ఎవరు మంచిగా చేయరు. సత్యదేవ్ గారు ఉంటే ఆయన ఒక షో స్టీలర్ అని చెప్పొచ్చు. సో ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. జూలై 3 అంత తొందరగా రిలీజ్ చేస్తున్నారంటే థియేటర్స్ అనేటివి చాలా ఖాళీగా ఉన్నాయని అర్థం. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరితో పంచుకోండి. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ వెరీ మచ్. జై హింద్.